కాకినాడలో ఓకే ఆ పోర్టు యాజమాన్యం కేసు అదేం తెలుస్తారో తేల్చండి, కానీ పోర్టు కార్యకలాపాలు దెబ్బతినకుండా చూసుకోండి. మనం రాజకీయాల కోసం వ్యవస్థల్ని నాశనం చేసుకుంటే ఆ వ్యవస్థలు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతీకార రాజకీయాలు పతాక స్థాయికి చేరి ఒక ఉన్మాదంతో ఊగిపోతున్నాం మనం. వాడు నాశనం అయిపోవాలని వీడు, వీడు నాశనం అయిపోవాలని వాడు, దీని మధ్యన నాశనం అవుతున్నది రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రంగాలు. అందులో దాని పర్యవసానం GST -10% వెళ్ళటం. వ్యాపారాలు ఒక GST బాగుంటేది ఎప్పుడు వ్యాపారాలు బాగున్నప్పుడు. వ్యాపారాలు ఎప్పుడు బాగుంటాయి? గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు లేనప్పుడు. గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు లేకుండా ఎప్పుడు ఉంటాయి? రాజకీయ జోక్యం లేనప్పుడు. ఇక్కడ కాకినాడ పోర్టు అన్నటువంటి దాంట్లో ఒక్క రేషన్ బియ్యం ఒక్కటే కాదు, దాంట్లో బోలెడు రెగ్యులర్గా బియ్యం. ఇప్పుడు గోదావరి జిల్లాల బియ్యం ఎడకపోవాలా, కోస్తా జిల్లాల బియ్యం ఎడకపోవాలా ఎక్స్పోర్ట్ చేయాలంటే? దాని ద్వారానే. అలాగే మత్స్య ఉత్పత్తుల దగ్గర నుంచి బోలెడన్ని రకాలు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు దాని చుట్టూ రాజకీయాలు నడుపుకుంటూ కూర్చుంటే క్రమంగా దెబ్బతింటుంది. తప్పు ఎవడు చేసినా తీసుకెళ్ళి బొక్కలో దోయండి, కానీ పోర్టులో వ్యాపారాలు చేసే వ్యాపారాన్ని బెదిరించద్దు, పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టద్దు. అది ఎప్పుడైతే జరుగుతుందో, ప్రతి దాంట్లో రాజకీయం జోక్యం చేసుకుంటుందో వ్యవస్థలు చిన్నభిన్నం అయిపోతాయి. భయపడేటటువంటి వ్యాపారస్తుడు ఎవడు కూడా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాజకీయ జోదంలో తను బలిపశువు కావాలనుకోడు, తన జీవితాన్ని ఫలంగా పెట్టాలనుకోడు. కాబట్టి అప్పుడు వాళ్ళు దూరం అయిపోవడం ప్రారంభిస్తే పక్కన ఉన్న తమిళనాడులో తెచ్చింది, బెంగళూరులో తెచ్చింది బోల్డ్ అని పోర్టు, అవసరమైతే ఒరిస్సాకు పోతారు. అనవసరమైనటువంటి చెడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మన రాజకీయాల కోసం ఆ పని చేయకుండా చూసుకోవడం బెటర్.